ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున కొందనాళ్ళు. ఉదయకాలం పూట మీ సన్నిధానములో మేమంతా కూడుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని ఘనపరచటానికి పాటలు పాడి మా బ్రతుకులను ఉద్దేశించి మీరు రాయించిన మహాజ్ఞాన సంగతులలో కొన్ని మాటలను మేము ఆలోచన చేయుచుండగా మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. వినడానికి సిద్ధ మనసు కలిగి మీ బిడ్డలు కూర్చున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వింటున్న ప్రతి మాటను జాగ్రత్తగా విని బాగా అర్థం చేసుకునే భాగ్యమును దయచేయండి. ఆ మాటల ప్రకారంగా తమ బ్రతుకులను నిలుపుటకు కృప చేయండి. చెబుతున్న నాకు ప్రసాదించండి. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. మంచిదండి. ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎంతో కష్టపడి మంచి ప్రసంగాలు చేయాలి, మంచి మాటలు చెప్పాలి అని మీ మధ్యకు వస్తుంటాను. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిస్థితి అంతా కూడా డిసప్పాయింట్గా ఉంటుంది. ఎవరు ఉండరు, లేకపోతే ఆలస్యంగా వస్తుంటారు, అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, చెప్పాలా వద్దా అనిపిస్తుంటుంది, అన్ని ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ అవుతుంటుంది. అలాంటిది ఎప్పుడు కూడా చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. రైట్. అపోస్తులుడైనటువంటి పౌలు గారు సువార్త ప్రయాణాలలో ఒక ప్రయాణం, మొదటి ప్రయాణం గురించి ఆలోచన చేద్దాం. అపోస్తులుడైన పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలలో మొదటి ప్రయాణమును గురించి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏంటి అసలు అపోస్తులుడైనటువంటి పౌలు గారు? ఈయన గురించి కొంచెం బేసిక్స్ ఫస్ట్ ఆలోచన చేద్దాం. ఎవరు ఈయన అపోస్తులుడైనటువంటి పౌలు గారు? యూదుడా, లేవీయుడా, రోమియుడా, హెబ్రియుడా? ఎవరు అసలు ఈయన? ఎవరైనా ఎవరు చెప్తారు? బైబిల్ చదువుతారు అందరూ? ఎంతమంది చదువుతారు? చేతండి ఒకసారి. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? 1 2 3 ఇంకా 4 5 ఇంకా హరిక నువ్వేం చదువుతులేమ్మా? నీ గర్భంలో ఉన్న శిశువు రేపు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడి కోసం బ్రతకాలంటే ప్రతిరోజు నువ్వేం చేయాలి? ఈరోజు నుంచి గుర్తుపెట్టుకో, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వాక్యం వినాలి. ఓకేనా? రైట్. ఇంకా జానగారు మీరెందుకు చదువుతలేరు? చదువుతురా? మరి ఎందుకు గ్రూపులో అప్లోడ్ చేస్తలే? గ్రూప్ మెసేజ్ వస్తుందా నీకు? చూపించండి నా గ్రూప్లో పెట్టాలి ప్రతిరోజు. ఎన్ని మెసేజ్లు చదువుతున్నాం? హారికను కూడా గ్రూప్లో యాడ్ చేయండి. చేసిరా? ఇంకా మీతో ఎవరు ఉన్నారో వాళ్ళందరిని యాడ్ చేయండి గ్రూప్లో. ఖచ్చితంగా ఎవ్రీడే నాకు అప్డేట్ ఉండాలి బైబిల్ చదివేది. ఓకేనా? పౌలు గారు ఎవరు? రోమియుడా, హెబ్రియుడా, లేవీయుడా? ఎవరు అసలు పౌలు గారు? చెప్పు. వెరీ గుడ్. తప్పైనా పర్వాలేదు, చెప్పేయాలి గట్టిగా. ఏంటి? ఎవరు? రోమియుడు. ఇంకా తార్సు ప్రాంతానికి చెందినప్పుడు ఆయన రోమియుడు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇంకా లేవీయుడు కదా? లేవీయుడు. ఇంకా యూదుడు కదా? యూదుడు. ఇంకా హెబ్రియుడు కదా? హెబ్రియుడు కదా? హెబ్రియుడు. ఇంకా పౌలు గారి గురించి ఆలోచిస్తే అన్నీ ఎలా ఎలా ఉంది బైబిల్? ఎలా రాయబడింది అంటే రోమియుడు అని రాయబడింది, యూదుడు అని రాయబడింది, హెబ్రియుడు అని రాయబడింది, లేవీయుడు అని రాయబడింది. అర్థమవుతుందా? అంటే ఇలా ఎందుకు అంటే అక్కడ పరిస్థితులు అన్నీ ఆ సిటిజన్షిప్ ఆయన పొందుకున్నాడు. అంటే అంత గొప్పవాడు, అంటే అంత గొప్పవాడు ఆయన. సౌలుగా ఉన్నప్పుడు అన్ని సిటిజన్షిప్స్ ఆయనకు ఉన్నాయి. అంత గొప్పవాడుగా ఉన్నాయి ఈయన క్రైస్తవ సంఘాన్ని హింసించాడు అని మనం నేర్చుకున్నాం. హింసించాడా లేదా? ఆయన ఎక్కడ హింసించాడంటారా? హింసించాడా లేదా? క్రీస్తు సంఘాన్ని సౌలుగా ఉన్న ఈయన హింసించలేదా? ప్రారంభ క్రీస్తు సంఘానికి అత్యధిక సమస్యలు యూదుల వలన వచ్చినప్పుడు అందులో ఎక్కువ సమస్యలను క్రియేట్ చేసింది ఎవరు? సౌలే కదా? సౌలేనా? ఆ సౌలు గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్క్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. దమస్క్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? దమస్క ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు దర్శించాడు. వెలుగంతా కూడా ఆయన్ని కమ్ముకుంది, కళ్ళు పోయాయి,
అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దమస్కు అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. దమస్కులో ఆయన ఉన్నాడు. దమస్కులో ఉన్నప్పుడు ఏం జరిగింది? అననీయ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చి ప్రార్థన చేసి ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం చేశాడు అసలు పౌలు గారు? ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? దమస్కులో ఉన్నాడా? ఎక్కడికైనా వెళ్ళాడా? యెరూషలేము కంటే ముందు ఇంకొక ప్రాంతాన్ని కూడా ఆయన విజిట్ చేశాడు. అది అపోస్తుల కార్యంలో మీకు కనబడదు. మీకు అర్థమవుతుంది? అపోస్తుల కార్యంలో లేదు. అపోస్తుల కార్యంలో ఏముంది? దమస్కలోనే ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటన చేయడం ప్రారంభించాడు. దమస్కలో అంతా కూడా ప్రకటన చేసినట్లుగానే, సువార్త పరిచర్య చేసినట్లుగానే మనకు అపోస్తుల కార్యంలో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే దమస్క పట్టణంలో ఆయన అరెస్ట్ అయిపోయాడో క్రీస్తు చేత, అరెస్ట్ అయిన వెంటనే ఆయన అననీయ చేత బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన వెంటనే పనిలోనికి వెళ్ళిపోలేదు. ఆయన పనిలోనికి వెళ్ళిపోలేదు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు ఆయన. అర్థమవుతుందా? బాప్తిస్మం పొందుకున్నాడు, నూతన జన్మను పొందుకున్నాడు, జీవితంలో మార్పు వచ్చేసింది. కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఎలా మరలా యేసుక్రీస్తుని గురించి ప్రకటన చేసుకుంటూ వెళ్ళాలి? ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా డిప్రెషన్లోనికి వెళ్ళాడా? వెళ్ళడా? ఎక్కడ ఉందంటారా బైబిల్లో? గలతీ పత్రిక చూడండి ఒకసారి, అక్కడ ఏం రాయబడిందో ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోకి ఎందుకు వెళ్ళాడు? బాప్తిస్మం పొందింది ఎక్కడ? దమస్కులో. దమస్కులో సువార్త పరిచర్య చేసిన తర్వాత అక్కడ యూదులంతా కూడా పౌలు గారిని చంపాలని కుట్ర పన్నుతున్నప్పుడు గంపగుండ దింపి ఎక్కడికి పంపించేశారు? ఆయన్ని యెరూషలేముకు పంపించినట్లుగా అపోస్తుల కార్యములో చదువుకుంటాం, అవునా? కానీ ఆయన పత్రిక రాసేటప్పటికల్లా ఏమని రాస్తున్నాడు? పౌలు గారు రాసిన పత్రికలలో మొదటి పత్రిక ఏది? పౌలు గారు రాసిన పత్రికలలో మొట్టమొదటి పత్రిక ఏది? ఎవరు చెప్తారు? గలతీ పత్రికే. మొట్టమొదటి పత్రిక ఏ పత్రిక? గలతీ పత్రికని రాశాడు. ఆ గలతీ పట్టణానికి పత్రిక రాస్తుంది కూడా ఎప్పుడు రాశాడు? 2వ జర్నీలో రాశాడు. మొదటి జర్నీలో అసలు ఏ పత్రిక కూడా ఆయన రాయలేదు. 2వ జర్నీ నుండే ప్రారంభమైంది పత్రికలు రాయటం. 2వ జర్నీలో పత్రిక రాసేటప్పటికల్లా ఏ సమాచారాన్ని ఇస్తున్నాడు? మొట్టమొదట ఆయనకు జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? నేను అరెస్ట్ అయిన తర్వాత నేను దమస్కలో సువార్త పరిచర్య ఆరంభించకంటే ముందు బాప్తిస్మం పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాను? నేను యెరూషలేములోనికి అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, అసలు సువార్త పరిచర్య ఆరంభించను కూడా లేదు. ఎక్కడికి వెళ్ళానంటే అరేబియా దేశానికి నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నేను ఏం చేశానంటే అసలు డిప్రెషన్లో ఉన్న నేను కుదుట పడడానికి చాలా కాలం పట్టింది ఆయనకి. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అప్పటి వరకు ఎలా ఉన్నాడు ఈయన? పరిస్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తును గూర్చి ఎవడైనా మాట్లాడితే ఏం చేశాడు? చంపేశాడు కదా, చీల్చేశాడు వాళ్ళందరినీ, ఎంత కిరాతకంగా చంపాడు. ఇప్పుడు ఆ చంపిన ఆయన వెంటనే బాప్తిస్మం పొందిన వెంటనే ఇప్పుడు యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని బయలుదేరగలడా? అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. అప్పుడు ఏమైపోయాడు? ఏకాంతంలోకి వెళ్ళిపోయాడు. అసలు నేను ఏం చేయాలి? అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాడు. ప్రశాంతతను కోరుకున్నట్లుగా మనకు అక్కడ ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటాం. మనం కూడా అండి చాలా సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళామనుకోండి, ఏం కోరుకుంటాము? కదా, అలజడి ప్రారంభం అయిపోయిందండి. ఏం కోరుకుంటాము? విశ్రాంతిని కోరుకుంటాము, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాము. ఒకప్పుడు అండి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీవ్రమైన హెడేక్ వచ్చిందండి నాకు. చాలా తీవ్రమైన హెడేక్. అసలు ఫోన్ మాట్లాడలేని పరిస్థితి, ఏమి చూడలేని పరిస్థితి, అసలు ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, చాలా తీవ్రంగా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఏమనుకున్నానంటే నేను అనుకున్నాను ఏమనుకుంటాను, ఈ డ్యూటీలు వద్దు,
అసలు ఇక్కడ ఉండడం వద్దు, ఏం వద్దు, నాకు ఫస్ట్ ఏం కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలని ఆలోచన చేసి అన్ని ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ పెట్టేసి ఒక 15 రోజులు మా సొంత ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ జంగల్ పట్టుకు ఫారెస్ట్లోనే తిరిగానండి. ప్రశాంతమైన వాతావరణంలో తిరిగా ఒక 15 డేస్. తర్వాత రిలాక్స్ అయిపోయాను, మరలా రిటర్న్ తిరిగి వచ్చేసాను. అంటే మనిషి ఎప్పుడు ప్రశాంతతను కోరుకుంటాడంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు. మీకు అర్థమవుతుందా? అలాగే పౌలు గారు కూడా యేసుక్రీస్తు అరెస్ట్ అయిపోయిన వెంటనే బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన వెంటనే యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడనే చదువుకుంటాం అపోస్తుల కార్యంలో. కానీ ఆయన చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాడు. అదే రాస్తాడు పత్రికలో, నేను యెరూషలేమునకు వెళ్ళలేదు, అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, నేను మొట్టమొదటి దగ్గరికి వెళ్ళానంటే అరేబియా సముద్ర తీర ప్రాంతానికి నేను వెళ్ళిపోయాను, అరేబియా దేశానికి వెళ్ళిపోయాను. తర్వాత వచ్చాడు అరేబియా దేశం నుంచి. ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ దమస్కుకు వచ్చాడు. దమస్కుకు వచ్చి దమస్కులో ఉండి అక్కడ పరిచర్య ప్రారంభించాడు. అప్పుడు ఫిక్స్ అయిపోయాడు ఏమని, ఖచ్చితంగా నేను చేయవలసిన పని ఇదే, ఇంకా ఇంతకు మించిన వర్క్ లేదు అని అరేబియా దేశంలోనికి వెళ్ళి అక్కడ డిసైడ్ అయ్యాడు ఆయన. మీకు అర్థమవుతుందా? నిజంగా చాలామంది కొంతమంది కఠినంగా ఉంటారు, వ్యవహరిస్తుంటారు కఠినంగా. అటువంటి వ్యక్తులకు కూడా మనం వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు మారాలంటే చాలా కాలం పడుతుంది. ఎందుకంటే అసలు నేను మారితే నన్ను ఏమనుకుంటారో, నేను మారితే వీడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి తెలుసా. ఇంకా కూడా చెప్పాలంటే ఇంత సత్యవాక్యం సమాజంలోనికి అసలు అనేక పద్ధతుల ద్వారా వెళుతుందా వెళ్ళట్లేదా? సత్యవాక్యం అనేక పద్ధతుల ద్వారా వెళుతుందా వెళ్ళట్లేదా? వెళ్తుంది. ఎలా వెళ్తుంది? యూట్యూబ్ ద్వారా వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్తుంది, ఫేస్బుక్ ద్వారా వెళ్తుంది. అసలు ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా వెళ్తుందా? ఇప్పుడు క్రైస్తవులందరూ చూస్తున్నారా, చూడట్లేదా? మరి ఎందుకు రాలేకపోతున్నారు? సత్యవాక్యం ఇక్కడ ఉందనుకున్నప్పుడు, ఇక్కడ గెలితే ఖచ్చితంగా మన పరలోకం వెళ్తాం అన్నప్పుడు ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఎక్కడో ఒక ఈగో అడ్డొస్తుంది వాళ్ళకి. ఏంటి, ఇంత పెద్ద సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? సంఘం అంటే ఏంటి? కట్టడం. పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి కదా, ఈ కట్టడాలను చూసి నేను వెళ్ళిపోవాలా? మరి ₹1,00,00,000 చర్చ అండి, ఇక్కడ సభ్యత్వాన్ని ఎలా వదులుకోవాలి నేను? మరి సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండి, ఈ సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఈ సభ్యత్వాన్ని ఎలా వదులుకోవాలి? ఎక్కడో ఒక ఈగో, అంటే అడ్జస్ట్ అవ్వట్లేరు. అలాగే పౌలు గారు కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఇప్పటి వరకు ఒకలా ఉన్నాను, ఇమ్మీడియట్గా నేను అలా వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు నేను ఏం చేయాలి? క్రీస్తు నేను అటాక్ చేశాడు, బాగుంది, అసలు అరెస్ట్ అయిపోయాడు, కళ్ళు పోయాయి, కళ్ళు వచ్చేసాయి, బార్సం పొందుకున్నాను, అంత బాగుంది, అంత జెన్యున్గా నాకు ముందు జరిగిపోతుంది, అయినా సరే కానీ నేను ఏం చేయాలి? ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అందుకే అరేబియా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆయన. కొంతకాలం అక్కడ పీస్ ఆఫ్ మైండ్ కోసం ఆ ప్రాంతాల్లోనే ఉన్నాడు. తర్వాత డిసైడ్ అయ్యాడు, దమస్కుకు వచ్చాడు. దమస్కులో ఏం చేశాడు ఆయన? సువార్త ప్రకటన ప్రారంభించాడు. అక్కడ యూదులు కుట్రబన్నిన తర్వాత చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళంతా కూడా ఏం చేశారు? కొంతమంది సహోదరులు అతన్ని జాగ్రత్తగా గంపలో దాచి ఆ బిల్డింగ్ వెనకాల నుండి దింపి యెరూషలేముకి పంపించేస్తారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత యెరూషలేములో అపోస్తులైన స్వీకరించారా? అప్పుడు స్వీకరించలేదు. స్వీకరించకపోయేసరికి ఎవరికి అతన్ని ఆదరించారు? అతన్ని బర్నబా ఆదరించాడు. బర్నబా ఆదరించి అపోస్తులకు పరిచయం చేశాడు. అక్కడ అపోస్తులకు పరిచయం చేసిన తర్వాత కూడా యెరూషలేములో సువార్త ప్రకటన చేస్తూ తిరుగుతూ ఉన్నాడు అన్ని సంఘాల్లో. అప్పుడు కూడా యూదులు ఏం చేశారు? అక్కడ కూడా పౌలుని చంపాలనుకున్నప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన సొంత ప్రాంతమైనటువంటి ఆ తార్సు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ స్థిర నివాసంగా ఉన్నాడు. తర్వాత బర్నబా ఎక్కడికి వచ్చేసాడు? అంతియోకయకు వచ్చాడు. అంతియోకయకు వచ్చిన తర్వాత అంతియోకయ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? తార్సుకు వెళ్ళాడు. తార్సుకు వెళ్ళి పౌలుని కనుగొని ఆయన తీసుకొని వచ్చేసి అంతియోకయలో కొంతకాలం ఉండి అక్కడ పరిచర్య చేశారు. ఇది మన చరిత్ర ఇంతవరకు మనం పోయిన వారం అంతా నేర్చుకున్నాం. అంతియోకయలో పరిచర్య చేశారు. అక్కడ చాలా మంది ఏమైపోయారు? క్రైస్తవులుగా పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నటువంటి సహోదరులకు ప్రత్యక్షమై ఏం చెప్పాడు? పౌలును బర్నబాను వీళ్ళిద్దరిని నేను ఏర్పాటు చేసుకున్న పని కొరకు మీరు పంపించేయాలి అని చెప్పేసి అక్కడ మనం చదువుకుంటాం. చూద్దాం ఒకసారి ఆ సందర్భాన్ని. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమోయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులుగా ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. ఇది సంఘములో జరుగుతున్న సన్నివేశం.
పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమైపోయాడు. వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు? బర్నబాను, పౌలును వీళ్ళిద్దరిని మేము ఒక పని కోసం ఏర్పాటు చేసుకున్నాను. ఆ పని కోసం వీళ్ళిద్దరిని మీరేం చేయాలి? సంఘంలో ఉంచుకోకుండా వీళ్ళిద్దరిని అదే పని కోసం పంపించేయాలి అని పరిశుద్ధాత్ముడు ప్రేరణ ద్వారా ఆ సంఘంలో ఉన్న పెద్దలకు చెప్పడం ద్వారా అప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు ఏం చేశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో నింపబడ్డ వీళ్ళు పౌలును, బర్నబాను ఏ పని కోసం అయితే దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ పని కోసం పంపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అదే 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అని రాయబడింది. పరిశుద్ధాత్మ చేత పంపబడుతున్నారు. ఎవరు? పౌలు, బర్నబా. ఎక్కడికి పంపబడుతున్నారు? సువార్త పరిచర్య కోసం పంపబడుతున్నారు. ఎవరి చేత పంపబడుతున్నారు? పరిశుద్ధాత్మ చేత పంపబడుతున్నారు. జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ చేత పంపబడుతున్నారు పౌలు, బర్నబా. ఇక్కడ నుండి వీళ్ళ ప్రయాణం అనేది ఆరంభమైంది. ఎన్నో వచనం నుండి? 4వ వచనం నుండి వీళ్ళ ప్రయాణం ఆరంభమైంది. ఇక్కడ నుండి మొదటి ప్రయాణం అంటాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనము నుండి అపోస్తులుడైన పౌలు, బర్నబాల యొక్క మొదటి ప్రయాణం, సువార్త ప్రయాణం. రైట్? ఇంకా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలుకియకు వచ్చారు. ఎక్కడి నుంచి? అంతియొక్కయ నుండి ప్రారంభమయ్యారు. జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నారు వీళ్ళు? అంతియొక్కయలో ఉన్నారు. అంతియొక్క సంఘములో నుండి బయలుదేరారు. అంతియొక్క సంఘం నుండి బయలుదేరి సెలుకయ అనే ప్రాంతానికి వచ్చారు. సెలుకయ నుండి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కుప్రకు వెళ్ళారు. కుప్ర అనే ప్రాంతం ఎవరి ప్రాంతం? జస్ట్ సైలెంట్గా చేయండి. కుప్ర ఎవరి ప్రాంతం? పౌలు సొంత బర్త్ ప్లేసా? బర్నబా బర్త్ ప్లేసా? మార్క్ బర్త్ ప్లేసా? ఎవరి బర్త్ ప్లేస్ అది? కుప్రా. తార్సు ఎవరి ప్రాంతము? అపోస్తలుల గారిని చదువుతారు కదా మీరంతా. తార్సు ఎవరి ప్రాంతం? పౌలుదా? పౌలు గారిది. మరి కుప్రా? బర్నబా సొంత ప్రాంతం. బర్నబా పుట్టింది ఎక్కడ చూస్తారా? 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. 4వ అధ్యాయం కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి. అంటే మీకు ఇలా థాట్స్ రావు. ఇప్పుడు చదువుతుంటే మీకు ఈజీ ఉంటుంది అనమాట. అందుకే చెప్తున్నాను. 4వ అధ్యాయము 36వ వచనం చూడండి. 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరికా పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. అంటే కుప్రలో పుట్టింది ఎవరు? బర్నబా. కుప్ర అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? బర్నబా పుట్టిన స్థలం అని మీకు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? అంత్యోక నుంచి బయలుదేరి సెలుకియోకు వచ్చారు. అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళారు. వారు సలీమలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండురి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు, పాపు అనే ఊరికి వచ్చారు. ఏ ద్వీపమంతా సంచరించారు వీరంటే? కుప్ర అనేది ఒక ద్వీపం. కుప్ర అనేది ఏంటిది? ఒక ద్వీపం. ద్వీపం అంటే ఏంటి? పద్మాసు ద్వీపం అంటాం. ఏంటి ద్వీపం అంటే? సముద్ర మధ్యములో కొంత నేల ఉంటే ఆ నేల మీద ఉన్న విలేజ్నే ఏమంటారు? ద్వీపం అంటారు. అర్థమవుతుందా? కుప్ర అనేది ఏంటి అంటే ఒక ద్వీపం. ఆ ద్వీపంలో పుట్టింది ఎవరు? బర్నబా గారు. ఆ ద్వీపం సరౌండింగ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా. పాపు అనేది కానీ, ఇంకేం రాయబడింది అక్కడ? సలోమి కానీ, ఇవన్నీ ప్రాంతాలు ఏంటి అంటే కుప్రాలోనే చిన్న చిన్న ప్రాంతాలు. మీకు అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు ఓడ ఎక్కారు. ఓడ ఎక్కి సెలుకేకి వచ్చారు. అక్కడ నుండి కుప్రకు వచ్చారు. కుప్రలోనే సలీం అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ యూదుల సమాజ మందిరంలో వాక్యం ప్రచురించుచున్నారు. అక్కడ వాక్యం ప్రచురించుచుండగా ప్రచారం చేయువాడై ఉండెను. అప్పుడు అక్కడ వాక్యం ప్రకటన చేయబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చారు వీళ్ళు. పాపు ఊరి పేరేంటి? పాపు అనే ఊరికి వీళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక సందర్భం జరిగిందండి. ఏంటి ఆ సందర్భం అంటే? జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటి అక్కడ సందర్భం అంటే, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అంటే అధిపతిగా ఉన్నటువంటి ఈయన సెర్గి సౌలు అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరైనా పేరు? సెర్గి సౌలు అటువంటి వ్యక్తి అధిపతిగా ఉన్నాడు. ఈయన పౌలు గురించి కానీ, బర్నబా గురించి కానీ, క్రీస్తు గురించి కానీ ముందుగానే విన్నాడు కొన్ని విషయాలు. విన్న తర్వాత ఏమని ఆశపడ్డాడు ఈయన అంటే, వాక్యాన్ని వినాలని ఆశపడ్డాడు. వింటున్నారు జాగ్రత్తగా? అర్థమవుతుందా? కొంచెం బోరింగ్ ఉందా? అర్థమవుతుందా? రైట్. కొంచెం సౌండ్ పెంచినా నేను గట్టిగా రాల్సి వస్తుంది. వాక్యాన్ని వినాలని ఒక అధిపతి ఇష్టపడ్డాడు.
పౌలు చేత బర్నబా చేత వాక్యం వినాలి అనుకున్నాడు ఆయన. వాక్యం వినాలనుకున్న ఈయన ఎవరిని పిలిపించుకోవాలనుకున్నాడు ఆయన? పౌలును బర్నబాను ఇద్దరిని పిలిపించుకోవాలనుకున్నాడు. వీళ్ళిద్దరిని పిలిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు వాక్యం వినడానికి. ఎవరు? ఒక అధిపతి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సందర్భంలో అక్కడ ఎలుమ అంటే కంచరివాడు అని అర్థం, దుష్టుడు అని అర్థం. అతనికి ఒక పేరుంది. ఏంటి ఆ పేరు? చూడండి, ఆ పేరేంటి? గారడివాడైన బరుయేసు అని ఒక పేరు. గారడివాడైన బరుయేసు అనేటువంటి ఈయన, ఇది ఎవరు అంటే గారడివాడు. ఇతను ఏమనుకున్నాడంటే అప్పటికి అధిపతి దగ్గర ఒక మంచి పేరు ఉంది, ఒక మంచి క్రేజ్ ఉంది. అధిపతి అయినటువంటి సెర్గీ సౌలు అనేటువంటి ఈయన దగ్గర ఈ బరుయేసు అనేటువంటి ఈయనకి ఏముంది? మంచి నేమ్ ఉంది. ఎందుకంటే ఇతను ఏం చేసేవాడు అంటే గారడి చేసేవాడు. తెలుసుగా గారడి అంటే ఏంటి? గారడి అంటే జస్ట్ ఎవరు చెప్తా చేయొద్దని కొంచెం. గారడి అంటే ఏంటి చెప్పండి అక్క, మీకు అవకాశం ఇద్దాం. ఏంటి గారడి అంటే? ఇంకా గారడి అంటే మ్యాజిక్ జరగదు కానీ జరిగినట్లుగా కనపరచటం. అద్భుతాలేమి జరగవు, జరుగుతున్నట్లుగా కనపరచటం. అలా కనపరచడాన్ని ఏమంటారు? గారడి అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మ్యాజిక్ అంటారు. తెలుగులో ఏమంటారు అంటే మాయ. వెరీ గుడ్, మీకు అర్థమవుతుందా? సో మాయ చేసేవాడు అనమాట. ఎవరు? ఈ బరుయేసు అనే వ్యక్తి. ఈయన అధిపతి దగ్గర ఉండి నేనేదో గొప్పవాడిని అన్నట్లుగా ఆయన దగ్గర బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. అంటే నా చేత అద్భుతాలు జరుగుతాయి, నా చేత అద్భుతాలు అన్ని సూచక్రియలు జరుగుతాయి అన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. అది అక్కడ సందర్భం. అప్పుడు ఈ అధిపతి అయినటువంటి సెర్గీ సౌలు ఈయన ఏమనుకున్నాడంటే ఎలాగైనా సరే నేను వీళ్ళని బర్నబాను సౌలును పిలిపించుకొని వాక్యం వినాలి అని ఈయన ఆశపడుతున్నాడు. ఆశపడి వాళ్ళిద్దరిని పిలిపించుకుంటే ఈ గారడివాడు ఏం చేశాడు? అక్కడ పౌలు బర్నబాలు వాక్యము చెప్పకుండా, అధిపతికి వాక్యం చెప్పకుండా ఏం చేశాడు? ఈయన అడ్డుపడ్డాడు. ఏం చేశాడు? అడ్డు తగిలాడు. చెప్పకూడదు అన్నట్లుగా అడ్డు తగిలాడు. అప్పుడు పౌలు గారు ఏం చేశారో తెలుసా? ఎంటర్ అయిపోయాడు డైరెక్ట్గా. పౌలు గారు ఎంటర్ అయిపోయి ఏం చెప్తున్నాడు? పౌలు గారు ఎంటర్ అయిపోయి 10వ వచనం, అతన్ని తేర చూచి, అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం, అతన్ని తేర చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. అంటే వీడు ఏ క్యారెక్టర్ కలిగిన వాడు ఉన్నాడు ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు వీడి గురించి. ఒకటేమేమన్నాడు? సమస్త కపటముతో నింపబడ్డాడు వీడు, సమస్త దుర్మార్గముతో నిండినవాడు, అపవాది కుమారుడు వీడు, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టేవాడు వీడు. ఎవడంటే ఈ బరుయేసు. వీడి క్యారెక్టర్ ఇది. అపవాదికి కుమారుడు వీడు. అపవాది కుమారులు ఉంటారా? ఎవరు? తండ్రిని మార్చిన దౌర్భాగ్యులు. ఎవరిని మార్చారు వీళ్ళు? తండ్రిని మార్చారు. తండ్రి ఎవరు? భూమి మీద మనుషులందరికీ తండ్రి ఎవరు? భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి ఎవరు? ఆదామా? భూమి మీద ఉన్న మనుషులందరికీ మూల పురుషుడు ఆదాం అనుకుంటే ఆదాములో మనం అందరం వచ్చాం. కానీ అందరికీ తండ్రి ఎవరు? మనందరికీ తండ్రి అయినా దేవుడు కదా. మరి ఈయన అపవాది కుమారుడు ఎలా అయ్యాడు? తండ్రిని మార్చాడు, తండ్రిని మార్చేసుకున్నాడు. నువ్వు నా తండ్రివి కాదు, నా తండ్రి వేరేవాడు అన్నట్లుగా చెప్పుకుంటున్నాడు సమాజంలో. అది అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క మార్గాన్ని చెడగొట్టువాడా. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారా? ఉంటారు. సంఘాలలో కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఏంటి అసలు అతను ఇలా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గురుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని శాపం ఇచ్చేశాడు. ఒక సేవకుడు శాపం ఇచ్చేశాడు. ఏమైపోయింది? వెంటనే జరిగిందా? మరి అమలు జరిగిందా? కొంతకాలం తర్వాత లేదు అక్కడ. వెంటనే ఏం జరిగింది? కళ్ళు మబ్బులు గమ్మిపోయాయి. ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని తడుగులాడుతున్నాడంట. తడుస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. అర్థం? అలాగే ఉంది అక్కడ. ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచుండెను.
ఏంటి అప్పటిదాకా బాగున్నావు, అప్పటిదాకా అడ్డు తగిలావు, అప్పటిదాకా మొత్తం నీ మాటలే నడిచాయి, అప్పటిదాకా నువ్వే పెద్ద గొప్పవాడిగా కనపరుచుకున్నావు, మళ్ళీ అప్పుడు ఏమైంది? నీతి దగ్గర అనీతి ఎప్పుడు కూడా పనిచేయదు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా అలా ఆయన క్షపించిన తర్వాత ఎవరికి వాక్యం చెప్పారు? వాక్యం ఎవరికి చెప్పారు? అధిపతికి వాక్యం చెప్పారు. తర్వాత ఇదంతా చూసిన తర్వాత అధిపతి ఏం చేశాడని రాయబడింది చూడండి కంటిన్యూషన్లో 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. నమ్మాడా? క్రీస్తుని విశ్వసించాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి సందర్భం? ఇది ఎక్కడ జరుగుతుంది సందర్భం? ఇది పాపు అనేటువంటి ఆ ప్రాంతంలో జరుగుతున్న సందర్భం. ఓకేనా? అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. అధిపతే వాక్యం వినాలన్న ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు మీ కుటుంబాలలో అసలు మీకు ఈ క్వాలిటీ ఉందా? ఈ క్వాలిఫికేషన్ ఉందా? వాక్యం వినాలి అన్న ఆలోచన ఉందా? ఒక అధిపతికే వాక్యం వినాలన్న ఆశ కలిగింది, మీకెందుకు వాక్యం వినాలన్న ఆశ లేదు? మీకుందా ఈ ఆలోచన ఉందా? అధిపతి కంటే గొప్ప వాళ్ళమా మనమే? అధికారి కంటే గొప్ప వాళ్ళమా? ఒక అధికారే ఒక సేవకుని పిలిపించుకొని వాక్యం వినాలి, సేవకుని పిలిపించుకొని వాక్యం వింటే బాగుంటుంది, నా కుటుంబం మారిపోతుంది, నా కుటుంబం విశ్వసిస్తుంది, నా కుటుంబం క్రీస్తు విషయంలో విశ్వాసం కలిగి బ్రతుకుతుంది అన్న ఈ ఆలోచన ఉందా? వినడం వల్ల ఏం జరుగుతుందని రాయబడింది బైబిల్లో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఎవరి వినుట వలన విశ్వాసము కలుగును, అది పనికి మాలిన మాటల వలన కాదు. నీ చెత్త సమాచారాలు ఇక్కడికి చేరివేయడం వల్ల కాదు విశ్వాసం కలిగేది. క్రీస్తును గూర్చిన మాటలను క్లియర్గా రాశాడు అక్కడ. మాట్లాడుతున్నావా? సంభాషిస్తున్నావా? ఏం సంభాషించాలి నువ్వు? దేవుని గూర్చి సంభాషించు, క్రీస్తు గూర్చి సంభాషించు. సంభాషణ ఇలా చేయి, బాగుంటుంది. ఏంటంటే అసలు ఎంత అద్భుతం అండి. ఒక అధిపతి వాక్యం విన్నాడు. విన్న ఈయన ఎలా సరెండర్ అయిపోయాడు? క్రీస్తే నిజమైన రక్షకుడు, ఈయన దేవుని కుమారుడు అని సరెండర్ అయిపోయి అసలు క్రీస్తుని విశ్వసించాడు. అంటే ఈరోజు విశ్వసించిన మీరైనా వాక్యం వింటున్నారా? విన్న వాక్యమైన మీ జీవితాల్లో పనిచేస్తుందా? విన్న వాక్యానుసారంగా మీ బ్రతుకులు ఉన్నాయా? ఉండాలి కదా. ఉండకపోతే ఎలా చెప్పండి? వాక్యం వింటున్నారు, అలా వెళ్ళిపోతున్నారు, యూజ్ ఏంటి? మొక్క నాటారు, నీళ్ళు పోయకపోతే ప్రయోజనం ఏంటి? ఎండిపోయి పూరకగా తయారైపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి? పీకి పాడేయడానికి తప్ప దానికి పనిచేస్తుంది? అది దేనికి పని చేయదు. మరి అటువంటి అప్పుడు ఆ మొక్కను మీరు నాటారు, నాటిన మొక్కకి ఏం చేయాలి? నీరు పోయాలి కదా, ఎరువేయాలి కదా, దాని చుట్టూ ఏం కాపలు కాయాలి కదా. మరి మీ ఆత్మలను మీరు కాపాడుకోకపోతే, మీ ఆత్మలకు అవసరమైన ఆహారాన్ని ప్రతిరోజు మీరు పొందకపోతే, ప్రతిరోజు మీరు స్వీకరించకపోతే మీ ఆత్మ ఎలా బలపడుతుంది? ఆలోచించండి. అందుకే మీకు ఏం చెప్పాను నేను? ఖచ్చితంగా బైబిల్ని ప్రతిరోజు మీరు చదవండి అని చెప్పాను. ప్రతిరోజు ప్రార్థించండి అని చెప్పాను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మోకరిల్లి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 1 2 3 4 5 6 7. మిగతా వాళ్ళకి ఏమైంది? మోకరిల్లి ప్రార్థన చేయండి. ఇంకా బాగా చెప్పాలా, సాగిలపడని ఉంటుంది బైబిల్లో. సాగిలపడమంటే తెలుసా ఏంటి? ఇలా బోర్ల పడుకొని ఇలా పెట్టాలి దేవుడికి. అయ్యా నీ వల్లనే నా జీవితం నిలబడింది, నువ్వు లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుంది అని పడుకొని ప్రార్థించకండి. అర్థమైందా? అలా ఉంటుంది. సాగిలపడి నమస్కరించుడు అంటే అర్థం అది. అలా ఉంది బైబిల్. సాగిలపడి నమస్కరించినట్లుగా ఉంది. మీరు మోకరిల్లు ఎందుకు ఇంత ఇబ్బంది? మోకరిల్లి ప్రార్థించండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు ప్రార్థించండి, లేచేటప్పుడు ప్రార్థించండి. అన్ని విషయాల్లో ప్రార్థన జీవితం అనేది చాలా ఎసెన్షియల్. మీకు అర్థమవుతుందా? ప్రార్థించాలి. ఏంటండి ఎక్కడుంది మన జీవితంలో ఈ భక్తి? ఒక అధిపతికి ఉన్నటువంటి ఈ విశ్వాస, ఈ జ్ఞానం మనకుందా? ఆశ మనకుందా? ఎంత ఆశ అండి ఆయనకి. నిజంగా నేను వాక్యం వినాలి అని ఒక పౌలును బర్నబాలను పిలిపించుకున్నాడు, వాక్యం విన్నాడు. అక్కడ సమస్యలు వచ్చినా కూడా ఆయన పక్కన పెట్టేశాడు, వాక్యం విన్నాడు. అది జరిగిందంతా చూసిన తర్వాత ఆయనకి ఏమర్థమైపోయింది? అబ్బా నిజంగా వీళ్ళు దేవుడి పక్షమున పంపబడిన వాళ్ళు, వీళ్ళు చెబుతున్న మాటల్లో న్యాయం ఉంది, వీళ్ళు చెప్పేది 100%గా నిజం అని ఏమైపోయాడంటే వినడం వల్ల ఏమగలిగింది? విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన తర్వాత ఏం చేశాడు ఆయన? విశ్వసించాడు. మీరు విశ్వసించారు కానీ వాక్యం మన జీవితంలో పనిచేయట్లేదు.
వాక్యానికి మనం వినడానికి ఆశపడట్లేదు. ఆశపడ్డ ఒకవేళ ఆ వాక్యం ప్రకారంగా మన బ్రతుకులు ఉండటం లేదు. దానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్య వైఖరి. దీన్ని తెలుగులో ఇంకొక మాట అంటారు, కానీ మీరు బాధపడతారు. అర్థమవుతుందా? వద్దు, జాగ్రత్తగా ఆలోచించడం ఏమైంది దేవుని పిల్ల. ఇది పౌలు గారి యొక్క ప్రయాణములో జరుగుతున్నటువంటి ఒక సందర్భం. మీకు అర్థమవుతుందా? తర్వాత ఆయన విశ్వసించేశాడు. అక్కడ నుండి బయలుదేరిపోయారు. ఎక్కడ నుండి? ఇక పాపు నుండి బయలుదేరారు. 13వ వచనం. పాపు నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? మళ్ళా చూద్దాం ఒకసారి. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియలోనున్న పెర్గెకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? పెర్గెకు వచ్చారు. పౌలు బర్నబా వీళ్ళిద్దరే ప్రయాణం చేస్తున్నారా? వీళ్ళతో ఇంకెవరైనా ఉన్నారా? పౌలు బర్నబాలు వీళ్ళిద్దరే ప్రయాణం చేస్తున్నారా? మొదటి ప్రయాణంలో ఇంకెవరైనా ఉన్నారా? చేర్చబడ్డారు. చాలామంది వచ్చేసారు, అనుకరిస్తున్నారు. అర్థమవుతుందా? నిజంగా అండి, ఈ ప్రాంతానికి నేను కొత్తగా వచ్చిన కాలంలో ఎప్పుడు నాతో ఎలా ఉండేవాళ్ళు తెలుసా? అంతా ఎలా ఉండేవాళ్ళు? ఎప్పుడు ఒక గుంపు ఉండేదండి. ఎప్పుడు ఒక్కరిని వచ్చాను. ఎప్పుడైనా ఒక్కరిని వచ్చిన దాఖలాలు చాలా తక్కువ అండి. ఎప్పుడు నాతో ఒక సైన్యం లాగానే ఉండేది. నా కారు నిండా వచ్చేవాళ్ళు అండి. ఏమైపోయారు అంతా? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నట్లుగా అయిపోయింది. అవునా? తర్వాత ఏమైపోయిందంటే ఎంత ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ లేదు. కనీసం ఉన్న వాళ్ళైనా వస్తారంటే అది లేదు. మీరు వెళ్ళండి. ఎలా ఉంటుంది తెలుసా భాష? మీరు వెళ్ళండి. నువ్వేం చేస్తావు? అంతే. ఇలాగనా? పౌలు గారు బర్నబా గారు అలా బయలుదేరుతుంటే వాళ్ళకి వెహికల్ లేదండి. నడకన వెళ్ళారండి వాళ్ళంతా. పౌలు బర్నబాలు ఎలా ప్రయాణం చేశారనుకుంటున్నారు? నడుచుకుంటూ ప్రయాణం చేశారు. మీకు కారు పెట్టి పెట్రోల్ పోసి నాతో రండి రాయనంటే ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నామా మనము? ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఈరోజు ధర్మారంలో ప్రేయర్ ఉంది, నాతో నలుగురు రావచ్చు కదా. కారు ఎలాగుంది కదా, ఎలా ఫ్రీగా తీసుకెళ్తున్నాను కదా. ఒక నలుగురు వచ్చి వాక్యం విషయంలో సహకరించరాదా? రేపు బిక్నూరులో ఉంది, రేపు ఈవినింగ్ క్లాసు, ఒక నలుగురు రావచ్చా? ఎవరండి ఇలా ఆలోచిస్తారు? పౌలు గారితో చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయలుదేరారంటే చూడండి. మళ్ళీ చదవండి మాట. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరారు. అతనితో కూడా ఉన్నవారు కూడా ఉన్నారా లేరా? ఇక్కడ కూడా ఉండాలి. ఏం జరుగుతుంది చూడండి. అక్కడ నుండి పాపు నుండి బయలుదేరి పంపులియలోనున్న పెర్గెకు వచ్చారు. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. యోహాను ఎవరు? ఈ యోహాను ఎవరు? ఇక్కడ ఉన్న యోహాను ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఇలా యోహాను. ఈ యోహాను ఎవరు? మార్కు అని మారు పేరు కలిగిన యోహాను ఈయననే. ఈ యోహానే మార్కు సువార్తను రాశాడు. మార్కు సువార్తను రాసిన మార్కు ఎవరంటే ఈయనే. మీకు గుర్తుండాలి ఇలా. ఎవరు రాశారు మార్కు సువార్త? మార్కు అయినా? ఏ మార్కు? మారు పేరు యోహాను అని మారు పేరు కలిగిన మార్కు. ఆ మార్కే ఏం చేశాడు? మొదటి ప్రయాణంలో పౌలును బర్నబాను వదిలిపెట్టేసి, సువార్త పరిచర్యలో ఉన్న ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మార్పు చెందాడు, కానీ సువార్త ప్రయాణంలో నుండి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు అని అక్కడ రాయబడింది. రైట్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అక్కడ నుంచి? అప్పుడు వారు ఎన్నో వచనం? 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొక్కకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అంతియొక్కకు వచ్చారు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎక్కడెక్కడి నుంచి బయలుదేరు? అంతియొక్క నుండి బయలుదేరారు వీళ్ళు. ఎక్కడి నుంచి? అంతియొక్క నుండి బయలుదేరారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? సెలుకేకి వచ్చారు. అక్కడ సెలుకే నుండి ఎక్కడికి వచ్చారు? కుప్రకు వచ్చారు. కుప్రాలో ఉన్నటువంటి సలీమాలోనే పాపు అనే ప్రాంతంలో ఈ సందర్భం జరిగింది. పాపు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఇప్పుడు పంపులియలోనున్న పెర్గెకు వచ్చారు. పెర్గే నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? పెర్గేలో మార్కు గారు వదిలేసి వెళ్ళిపోయాడు. పిసిదియలో ఉన్న అంతియొక్కలు 2 కనబడతాయి మనకు మొదటి ప్రయాణంలో. అంతియొక్కలు ఎన్ని కనబడతాయి? 2 కనబడతాయి. ఒకటి బయలుదేరిన అంతియొక్కయ, రెండోది ఏంటిది? పిసిదియలో ఉన్న అంతియొక్కయ. ఈ అంతియొక్కయ ఒకటి
కాదు. ఈ రెండు వేరు వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. ఇప్పుడు అంతియొకయలో వీళ్ళు ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక సందర్భం జరిగిందండి. ఏం జరిగింది అక్కడ సందర్భాన్ని అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏం జరిగింది అక్కడ? ఎన్నో వచనం? 15వ వచనం, 14వ వచనమేనా? అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో నుండి అంతియొకయకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడ జరుగుతుంది? పిసిదియలో ఉన్న అంతియొకయలో. నన్ను చూడాలి, నన్ను అందరూ. ఏం జరుగుతుంది ఇక్కడ? పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. అంతియొకయలు రాగానే అక్కడ ఏం జరుగుతుంది? ఒక సమాజ మందిరం ఉంది. సమాజ మందిరంలోనికి ఎవరు వెళ్ళారు? బర్నబా వెళ్ళాడు, పౌలు వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నారు వెనకాల. కూర్చున్న తర్వాత అక్కడ వాక్యం చెప్పబడిన తర్వాత సమాచారం ఎవరికి పంపబడింది? పౌలుకు, బర్నబాలకు ఒక సమాచారం పంపబడింది. ఏమని? మీరేమైనా ప్రజలకు ఉద్దేశించి మాట్లాడతారా, వాక్యం ఏమైనా చెబుతారా అనే వర్తమానం వాళ్ళకి పంపించారు. పంపించినప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరిలో వీళ్ళేమైనా సమాచారం ఇవ్వాలి? ఓకే, చెబుతామని సమాచారం ఇవ్వాలి. ఓకేనా? ముందే సమాచారం వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. సమాచారం ముందు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయిపోయారు. ఏమని? ఎవరు చెబితే బాగుంటుంది? జాగ్రత్తగా ఆలోచించండి. బర్నబా గురించి పోయిన వారం మనం బర్నబా గురించి మాట్లాడేటప్పుడు బర్నబా వాక్యం చెప్పితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారట? స్థిర హృదయం కలిగి ఉండాలని వారిని ఏం చేశాడు? ఈయన హెచ్చరించాడా? అంతియొకయలో మొదట అంతియొకయకు వచ్చాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేములో నుండి అంతియొకయకు వచ్చాడు. అంతియొకయకు వచ్చి అక్కడ ఏం చేశాడు? అక్కడ ఉన్న శిష్యులందరినీ ఏం చేశాడు? ఆయన బలపరిచాడా? వాక్యం చెప్పాడా? హెచ్చరించాడా? ఇతనికి ఉన్న పేరే హెచ్చరిక పుత్రుడు కదా. హెచ్చరించాడు. అంటే పౌలు గారు ముందా, బర్నబా గారు ముందా? బర్నబా ముందా, పౌలు ముందా? ఎవరు ముందు సువార్త పనిలో? బర్నబానేనా? 100%? బర్నబానేనా? బర్నబే. 4వ అధ్యాయంలో బర్నబా గురించి ఉంటే 8వ అధ్యాయంలో సౌలు గురించి ఉంది, పౌలు గురించి ఉంది 9వ అధ్యాయంలో. అంటే 4వ అధ్యాయంలోనే ప్రారంభ సంఘానికి ఎలా ఉన్నాడు? ఈయన ఒక స్తంభముగా నిలబడ్డాడు. ఎవరు? బర్నబా. అందుకే అపోస్తులు ఏం చేశారు? బర్నబాను పంపించారు. అపోస్తుల్లో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని సెలెక్ట్ చేసి పంపించాల్సింది పోయి ఎవరు పంపించారు? అంతియొకయకి బర్నబాను పంపించారు. అంటే బర్నబాలో సామర్థ్యం ఉందనా లేదనా? సామర్థ్యం కలిగిన వాడు, బాగా చెప్పగలవాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ విషయాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పిసిదియలో ఉన్న అంతియొకయలో సమాజ మందిరంలో వీళ్ళిద్దరు కూర్చున్నారు వెనకాల. సమాచారం వాళ్ళకి వెళ్ళింది ఏమని? మీలో ఎవరైనా మాట్లాడతారా, ఏమైనా చెబుతారా అన్నప్పుడు ఇప్పుడు ఎవరు నిలబడాలి అక్కడ? బర్నబా నిలబడాలా? బర్నబా ఏం చేయాలి? సీనియర్ కదా. సీనియర్ అన్నప్పుడు ఎలా ఉంటుంది మరి? సీనియర్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరు కదా. అప్పుడు పౌలు ఏం చేయాలి? బర్నబా నువ్వే సీనియర్ కదా, నువ్వే చెప్తే బాగుంటుంది అని సపోర్ట్ చేయాలా వద్దా? చెయ్యాలి. కానీ బర్నబా ఏం చేశాడో తెలుసా? అక్కడ రాయబడలేదు కానీ అక్కడ చేయి చూపింది ఎవరు? నేను చెబుతామని చేయి చూపి నిలబడింది ఎవరు? పౌలు నిలబడ్డాడు. పౌలు ఎందుకు నిలబడ్డట్టు ఒకసారి మీరు ఆలోచించాడు. అక్కడ కొద్దిసేపు ఆగి ఆలోచించండి. ఎందుకు నిలబడ్డాడు? సీనియర్ బర్నబా, బాగా చెప్పగలడు బర్నబా, సామర్థ్యం కలిగిన వాడు. బర్నబా లేచి నిలబడాలి కదా. పౌలు నువ్వు కూర్చో, నేనున్నాగా నువ్వేంది అనాలా వద్దా? అనాల. కానీ అలా అన్నాడా? ఏం చేశాడు ఆయన? ఛాన్స్ ఇచ్చాడు. ఒక సీనియర్ అయి ఉండి జూనియర్కి ఏమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. ఏమని అవకాశం ఇచ్చాడు? నువ్వే బాగా చెప్పగలవు, నువ్వే బాగా మాట్లాడగలవు, వాళ్ళకు నువ్వైతేనే రైట్ పర్సన్ అన్నట్లుగా ఉంటుంది అక్కడ ఆ సందర్భం. అందుకే పౌలు గారికి అవకాశాన్ని ఇచ్చాడు. వెంటనే పౌలు గారు చేయెత్తి నిలబడ్డాడు. నిలబడేటప్పుడు వెంటనే అతను పిలిచారు, వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడు పౌలు గారు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు ఆయన? చూడండి ఎంత బాగుంటుందంటే ఆ సందర్భము. ఎన్నో వచనం? 17వ వచనం నుండి చదువుకుందాం. 17వ వచనం. ఇజ్రాయేలీయులారా, ఏంటి? ఇజ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలా. అసలు ఏంటండి ఈ స్ట్రాటజీ? ఏంటి అసలు ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఇదే సందర్భంలో స్టెఫెన్ గారి ప్రసంగం కూడా ఒకసారి చూద్దాం. ఆయన కూడా ఏమని ప్రారంభించాడు? ఒక మంచి సందర్భం ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం నుండి. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. ఏం రాయబడింది అక్కడ? సహోదరులారా, తండ్రులారా. ఇక్కడేం మాట్లాడుతున్నాడు?
17వ వచనం, ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారలారా. వీళ్ళు భయపడేవారా? వీళ్ళు దేవునికి భయపడేవారా? కానీ ఎలాంటి పదప్రయోగం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడువారలారా వినుడి. ఇజ్రాయేలును ఈ ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను అని ప్రారంభించాడండి. ఈ అధ్యాయం అంతా మీరు చదువుతుంటే ఏముంటుంది అక్కడ? ఆయన ప్రసంగం ఉంటుందండి. ఎన్ని విషయాలు చెబుతాడు ఆలోచించండి జాగ్రత్తగా. ఎన్ని విషయాలండి. ఇజ్రాయేల్ గురించి ప్రారంభించాడు, తర్వాత ప్రవక్తల గురించి ప్రారంభించాడు, తర్వాత రాజుల గురించి ప్రారంభించాడు, తర్వాత రాజులలో దావీదు యొక్క గొప్పతనాన్ని మాట్లాడతాడు. అదేనా 22వ వచనంలో. తర్వాత అతనిని తొలగించి, అంటే సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఎవరి గురించి? దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత దావీదుకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం కొరకు ఎవరిని పంపించాడట? యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించాడు అని చెప్తాడండి. ఈ విషయం అంతా కూడా చదువుతుంటే యేసుక్రీస్తును దావీదుకు వాగ్దానం చేశాడు కదా, దావీదు చిగురున వేరు పుట్టు. అవును, దావీదు నందు ఒక యూదా గోత్రంలో నుండి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వస్తాడన్నటువంటి విషయాన్ని చెప్తాడు. దావీదు చిగురు అని, ఆ దావీదు చిగురే యేసుక్రీస్తు అని చెప్పడానికి ఈ సందర్భాన్ని అంతా కూడా వాడుకుంటాడండి. వాడుకున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? చాలామంది ఆశ్చర్యపోతారండి. నా మాటలు విన్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోతారు. ఎలా ఆశ్చర్యపోతారు చూడండి ఒకసారి. ఆ సందర్భం మనంతా కూడా చదువుకుంటూ వస్తుంటే 45వ వచనంలో 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం, అతని సంతానము నుండి దేవుని వాగ్దానము చొప్పున ఇజ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుండగా, నేనెవడిని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నేను నా వెనుక వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళు చెప్పులు విప్పుడకైనా నేను పాత్రుడను కానని చెప్పాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయనైనను ప్రతి విశ్రాంతి దినము చదవబడుచున్న ప్రవక్తల వచనములైన గ్రహింపక ఆయన శిక్ష విధించుట చేత ఈ వచనము నెరవేర్చిరి. మొత్తం చెప్తున్నారండి. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి జాగ్రత్తగా, అర్థమవుతుందా? చదివిన తర్వాత ఏం జరిగింది అక్కడ అంటే చూడండి, ఒక మంచి సందర్భం మనకు కనబడుతుంది. ఏంటంటే ఎన్నో వచనం? 42వ వచనం. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులను వేడుకున్నారండి. జనులు వేడుకున్నారు. ఎవరిని? పౌలును బర్నబాను. నెక్స్ట్ వీక్ మరలా రండి, మరలా మీరు చెప్పాలి. నిజంగా చాలా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారయ్యా అని చెప్పేసి ఏం చేస్తున్నారట? రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళని. మరలా రండి. మరుసటి విశ్రాంతి దినం రోజు, మరుసటి విశ్రాంతి దినం ఏం జరిగిందంటే చూడండి 44వ వచనం, 43వ వచనం. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదమత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినం వచ్చేసింది. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చారు. అబ్బా, ఏం జరిగింది అసలు? ఒకే వారం వాక్యం చెప్పారు. నెక్స్ట్ వారము ఎంతమంది వచ్చారండి? ఇంతమంది ఎలా వచ్చారు? ఎప్పుడైనా ఆలోచించారా? విశ్రాంతి దినము రోజు సమాజ మందిరములో పౌలు గారు ప్రసంగించారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు. వాక్యం ఎంతమంది విన్నారు? కొంతమంది విన్నారు. ఈ కొంతమంది ఏమని రిక్వెస్ట్ చేశారు? పౌలు గారు మీరు నెక్స్ట్ వీక్ కూడా మీరు రండి, నెక్స్ట్ వీక్ కూడా మీకు అవకాశం ఉంటుంది, నెక్స్ట్ వీక్ కూడా మీరు వాక్యం చెప్పాలి అనేటువంటి ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళిపోయారు వీళ్ళు. మరి నెక్స్ట్ వీక్ కల్లా ఇంతమంది ఎలా రాగలిగారు? పని చేశారు. విన్న వాళ్ళంతా కూడా ఏం చేశారంటే సమాచారాన్ని అందరికీ చేరివేశారు. ఇక్కడ నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. వీళ్ళు చెప్తున్న ప్రతి మాట చాలా సత్యమైంది, సత్యముతో కూడినటువంటి మాటలు. నిజంగా అలాంటి మాటలు ఎప్పుడూ మనం వినలేదు. మీరందరూ వినాలి, వినడానికి మీరందరూ రండి అని ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? ప్రోత్సాహపరిచారు. అందరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఏం చేశారు? వాక్యాన్ని వినిపించారు.
ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత అద్భుతమైన ప్రసంగాలు ఇక్కడ తప్ప ఎక్కడని చెప్పబడుతున్నాయా? చెప్పబడుతున్నాయా? మరి ఎంతమంది తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు మీరు? మీరు ఎంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు? ఇంత మంచి మాటలు ఎక్కడ ఉండయి బ్రదర్, ఖచ్చితంగా రండి వినండి అని ఎంతమందికి ఫోన్లు చేస్తున్నారు మీరు చెప్పండి. ఈ వారం అంతా ప్రయాసపడి ఎంతమందికి ఫోన్లు చేస్తున్నారు? ఎంతమందిని ఇన్వైట్ చేస్తున్నారు? ఎంతమందిని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఆ ప్రయత్నం ఉందా అసలు? లేదు. ఆ ప్రయత్నమే లేదు. ఉందా? లేదు, ఉండదు. ఎందుకు? ఆలోచన కానీ ఆ విధానం కానీ లేదు. అలా విందాం వదిలేద్దాం, విందాం వదిలేద్దాం, విందాం వదిలేద్దాం. నీకు బయటున్న వాళ్ళకి తేడేంటి? విన్నావు అలా వదిలిపెడుతున్నావు. నువ్వు అలా వదిలిపెట్టడం వల్ల నీకు బయటున్న వాళ్ళకి తేడేంటి? అసలు మన వ్యత్యాసం కనబడుతుందా? నో. వీళ్ళందరూ క్రీస్తుని స్వీకరించలేదు. అప్పటికి సమాజ మందిరంలో ఉన్న యూదులంతా క్రీస్తుని స్వీకరించారనుకుంటున్నారా? స్వీకరించలేదు. అప్పటికి స్వీకరించకపోయినా పౌలు చెబుతున్న మాటలు విని ఆశ్చర్యానికి గురైపోయి రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా నెక్స్ట్ వారం కూడా వచ్చి వాక్యం చెప్పండి అయ్యా, నెక్స్ట్ వారం కూడా మీరు రావాలయ్యా ఖచ్చితంగా, ఇంకా చాలామందిని మేము తీసుకొస్తామన్నట్లుగా చాలామందిని తీసుకొచ్చేసారు, కూర్చోబెట్టేశారు. తర్వాత రోజు వాక్యం చెబుతుంటే అందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. మీకు అర్థమవుతుందా? మీరు విని 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 మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మహాజ్ఞానం కదా, విన్న తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? అది నేర్చుకున్నట్లుగా మీకు ఒక ఉత్సాహం కలుగుతుంది. కానీ ఆ ఉత్సాహం అంతటితోనే ఆపేయకుండా మీరు ఏం చేయాలి? కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. నిజంగా ఆ మీటింగ్ తీసుకొచ్చేసారు. అది బయట కొట్టున్నాను. ఆ మీటింగ్ తీసుకొచ్చేసారు, మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఎంతమంది వాక్యం విని ఎంత మంచి రెస్పాండ్ ఇచ్చారు చెప్పండి. ఆలోచించారు ఏమైంది పిల్లరా? ప్రతి చోట మంచి జరుగుతుంది, మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా సమాజ మందిరంలో వాక్యం చెప్పిన తర్వాత చాలామంది విన్నారు, ఆశ్చర్యానికి గురైపోయారు. కానీ అక్కడున్న యూదులు కొంతమంది ఏమైపోయారు? మత్సరముతో నిండిపోయారు. ఆ జన సమూహాన్ని చూసిన తర్వాత, ఏంట్రా ఈ విశ్రాంతి దినానికి ఎప్పుడు రానంత జనం ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరిని బట్టి వచ్చారు అని అసలు వీళ్ళ వెనకాల ఆరాధిస్తుంటే ఎవరున్నారు వీళ్ళ వెనకాలంటే? పౌలు ఉన్నాడు, బర్నబాలు ఉన్నారు. వీళ్ళిద్దరు వాక్యం చెప్పడం వలన ఇంతమంది వచ్చేసారు. కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని ఆపలేమా, మనది పప్పుడు కది ఇక్కడ అనుకున్నారు. వీళ్ళు మత్సరముతో నిండుకున్నారండి. మత్సరముతో నిండుకుని ఏం చేశారంట? పౌలు బర్నబాలు చెప్పుతున్న మాటలకు అడ్డు చెప్పేశారు. ఆటంకంగా మారిపోయారు కొంతమంది అక్కడ. మీకు అర్థమవుతుందా? అప్పుడు పౌలు బర్నబాలు ఏం చేశారో తెలుసా? మొదట వాక్యం మీ దగ్గరికి రావడం చాలా అద్భుతం, చాలా గొప్ప సంగతి. మీ మధ్యకు వాక్యం రావాలన్నది దేవుడి సంకల్పం. అందుకే మేము వచ్చాము, చాలా చక్కగా అనేకమైన విషయాలు మీకు చెప్పాము. కానీ మీకే వినే మనసు లేదు. మీరు ఆ మాటలను అంగీకరించి ఆ మనసు లేకపోవడం వల్ల మేము వెంటనే మిమ్మల్ని వదిలిపెట్టి అన్యజనుల మధ్యకు వెళ్ళిపోతున్నాము. అన్యజనులకు వాక్యాన్ని ప్రకటిస్తాము. విన్నవాడు మారకపోతే, విన్నవాడు మార్పు చెందకపోతే, విన్నవాడు వాక్యానికి స్వీకరించకపోతే, విన్నవాడు వాక్యానుసారంగా బ్రతుకు మలచబడకపోతే ఇంకెందుకు ఇక్కడ? అందుకే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెబితే వాళ్ళైనా మారుతారన్నటువంటి ఆలోచనతో ఏం చేశారట? వాళ్ళ పాదాల ధూళి అక్కడ దులిపేసి వెళ్ళిపోయారు. అలాగే ఉందా? ఎందుకు దులిపాలి పాదధూళి? ఎందుకు దులిపాలి? యేసుక్రీస్తుల వారు కూడా చెప్పాడండి, శిష్యులను ఏర్పరచుకొని చెప్పాడు. చూడండి ఎంత బాగుంటుంది మాట అంటే, యేసుక్రీస్తుల వారు కూడా ఇదే సందర్భాన్ని అయితే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనను మిమ్ములు చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. ఆ పట్టణ చివరిలోనే మీ పాద ధూళిని దులిపేయండి. మీరు కూడా ప్రయాస చేయండి, రాకపోతే వదిలేయండి. కానీ ప్రయాస మాత్రం మానకూడదు. ప్రయాస మాత్రం ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాగే అంతియొక్కయలో జరిగిన సందర్భం ఇది. ఏం జరిగింది అక్కడ? అందరూ అడ్డు చెప్పారు. పౌలు చెప్పిన మాటలకి, బర్నబా చెప్పిన మాటలకి అడ్డు చెప్పేశారు. చెప్పకూడదు, అసలు మా ప్రాంతాలు ఉండకూడదు అనగానే అసలు ఏంటండి ఇలా మాట్లాడుతున్న మాటలు? అసలు వాక్యం మీ దగ్గర చెప్పడం, మీ దగ్గరికి రావడం గొప్ప సంగతి. కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. అందుకే ఇగో మీ దగ్గర నుండి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? అన్యజనుల మధ్యకు వెళ్ళిపోతున్నాం. నిజంగా అండి మీరు ఎంత అదృష్టవంతులు అండి.
కదా! కమలాపూరోళ్ళు రియల్‌గా చెప్తున్నానండి నేను. చాలా అదృష్టవంతులండి. ఎక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఎక్కడ బైబిల్ కళాశాల, అసలు ఇక్కడ రాజు ఎక్కడు ప్రాంతం వాడు, ఏ ప్రాంతానికొచ్చాడు, ఈ ప్రాంతంలో మీతో నాకు సత్సంబంధాలేంటి, అసలు మీ దగ్గర వాక్యం చెప్పడం ఏంటి, నా సొంత ప్రాంతాలన్నీ వదిలిపెట్టి ఈ ప్రాంతాల చుట్టూ తిరగడం ఏంటి, అసలు ఏంటండి ఈ సంఖ్యలో ఎంత అదృష్టవంతులండి అసలు మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారండి అసలు? ఆ! ఆలోచిస్తారా ఎప్పుడైనా? కానీ ఆలోచించాల్సింది పోయి ఎలా మారిపోయారో తెలుసా? వాక్యానికి చిన్న చూపు ఇచ్చేస్తున్నారండి. చిన్న చూపు. తప్పు. నిజం చెప్తున్నాను. ఇదే వాక్యం వేరే ప్రాంతాలకు వెళ్లి చెబితే అసలు వాళ్ళు ఎంత ఆశ్చర్యానికి గురైపోతారో తెలుసా? ఎంత ఆశ్చర్యానికి గురైపోతారో అనడానికి ఒక మంచి నిదర్శనం ఏంటంటే, ప్రారంభ దినాల్లో మీరెలా ఉన్నారో అదే మీకు నిదర్శనం. ప్రారంభ దినాల్లో వాక్యం చెబుతుంటే ఎలా పొంగిపోయేవాళ్ళు తెలుసా మీరంతా కూడా? అలా వచ్చేసేవాళ్ళండి అంతా. అలా కూర్చుని ఆసక్తితో వినేవాళ్ళు, రాసుకునేవాళ్ళు, ఆశ్చర్యం ఉండేది ఫేసులలో. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా? ఎలా మారిపోయారో తెలుసా? విన్నదిలేండి. అలా మారిపోయారు. అందుకే వాక్యం మీకు చెప్పుట ఆవశ్యకమే. కానీ మీరెలా మారిపోయారంటే మార్పు లేని వారుగా మారిపోతున్నారు కాబట్టి మార్పు చెందుతున్న వాళ్ళ మధ్యకి వెళ్ళడానికి సిద్ధపడాలి. బావుంటుంది. అర్థమవుతుందా? ఆలోచించండి. ఆ! మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. అంత్యొకయలో ఉన్నవాళ్ళు చాలామంది స్వీకరించారు. కొంతమంది తిరస్కరించారేమో కానీ స్వీకరించారు. కానీ వాళ్ళకి చెప్పిన పౌలు గారు చెప్పిన మాటలేంటో తెలుసా? వాక్యం మీ దగ్గరకు రావడం మీరు చాలా గొప్పవాళ్ళు. చాలా గొప్ప సంగతి. వాక్యం మీ దగ్గరికి రావడం గొప్ప సంగతి. ఈ వాక్యం కోసం కొంతకాలం ప్రయాణాలు చేస్తాం మేము. కొన్ని ప్రాంతాలు తిరిగాం. ఎన్నో ప్రాంతాలు కిలోమీటర్ల దూరం ప్రయాణాలు చేసి నేర్చుకున్నాం. అటువంటి నేర్చుకున్న వాక్యం మీ దగ్గరికి వచ్చి చెప్పబడుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వినకపోతే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. మీకు అర్థమవుతుందా? ఒక్క వాక్యం చెప్పడానికి, ఒక టైటిల్ చెప్పడానికి ఎంత దూరం నుంచి వస్తున్నారు సేవకులు మీరు ఆలోచించండి. మీరు అవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అలాగే వీళ్ళు కూడా వచ్చారు, వాక్యం చెప్పారు. వాక్యం చెప్పుతుంటే ఏం చేశారు వీళ్ళు? అడ్డు చెప్పారు. అడ్డు తగిలారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీ కర్మ, మీ 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 అదృష్టాన్ని మీరే తుంచేసుకుంటున్నారు. ఆ వాక్యం మీ దగ్గరికి రావడం అనేది గొప్ప సంగతి. కానీ మీరు అడ్డు చెప్పారు కాబట్టి మేము ఏం చేస్తామంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అన్యజనుల దగ్గరికి వెళ్ళారు. అన్యజనుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పారు. ఇప్పుడు వాక్యం విన్న అన్యజనులు ఎలా పొంగిపోయారో తెలుసా? ఏం రాయబడింది చూడండి చివరిగా మాట. 46వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవసరమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించాననిరి. అన్యజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. అర్థమవుతుందా? అది పౌలు గారి జీవితంలో అంత్యొకయలో జరిగిన సందర్భం. ఓకేనా? నెక్స్ట్ అంత్యొకయ నుండి బయలుదేరుతాడు. ఎక్కడికి బయలుదేరుతాడు, ఆ ప్రాంతాల్లో కూడా ఏం జరిగింది అనేది పార్ట్ 2గా మాట్లాడుకుందాం. టైం అయిపోయింది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమును వందనాలు. పౌలు గారి మిషనరీ జర్నీల గురించి మాట్లాడాను తండ్రి. అతను ప్రకటన చేస్తున్న ప్రతి సందర్భంలో ఏం జరిగిందో, ఎలా స్వీకరించారో, ఎలా తిరస్కరించారో అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండకూడదు అని, స్వీకరించే మనస్తత్వాలను కలిగి ఉండాలని, వాక్యానికి ఉన్న విలువను గొప్పదని మీ పిల్లలకు హెచ్చరిక చేశాను తండ్రి. మీ పిల్లలంతా విన్నారు, జాగ్రత్త కలిగి విన్నారు. విన్న మాటల ప్రకారంగా తమ బ్రతుకుని నిలుపుటకు కృప చేయండి. నిజామాబాద్లో జరిగినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోనండి. బయలుదేరి వెళ్తుండగా క్షేమకరంగా చేరువేయండి. అక్కడికి రావాల్సిన బిడ్డలందరినీ కూడా క్షేమకరంగా ఆకర్షించండి. తదుపరి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెపుతూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్ వస్తుంది, లైవ్ ఖచ్చితంగా చూడాలి. ఓకేనా?